సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించి డిగ్రీ వరకు చదువును పూర్తి చేసి ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయన్న విషయాలను తెలుసుకోవడానికి 14 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ధ్రువపత్రం అందుకున్న జానపాటి నగేష్తో మనం ఈరోజు ఫేస్ టు ఫేస్లో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నగేష్ గారు, అసలు మీకు ఇలా ఎందుకు చేయాలనిపించింది? ఈ రోజు ఉన్న రోజుల్లో మన సాధారణ కుటుంబం నుంచి మన రాష్ట్రాలలో ఎలా ఉంది, వారు ఎలా జీవిస్తున్నారు, అక్షరాస్యత ఎలా ఉంది, పర్యావరణం ఎలా ఉంది, అక్కడ ఆహారాలు ఎలా ఉన్నాయి, వాటి మీద రీసెర్చ్ చేయాలని నాకు 2019 నుంచి అక్కడ అనిపించింది సార్. అనిపించి అక్కడ ప్రతి ఒక్క స్టేట్ నుంచి చూసి అక్కడ జీవితాలు ఎలా ఉన్నాయని అధ్యయనం చేయాలని ఎప్పటి నుంచి ఉంది సార్. వాటికి మా అమ్మ నాన్న ఎంతో సహాయం చేశారు సార్. వారిని అడిగి వాళ్ళ సహాయంతో చెన్నై తమిళనాడులోని ఫస్ట్ స్టార్ట్ చేసింది సార్. అక్కడి నుంచి కేరళ, మహారాష్ట్ర, ముంబై, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో పర్యటించి అక్కడ ఉన్న ఆహారాలను అధ్యయనం చేసి సార్. అధ్యయనాలు చేసి ప్రతి దాన్ని రీసెర్చ్ చేసి మన ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ వారికి పంపించాం సార్. వాళ్ళు మనకి 2024 ఆగస్టులో అప్రూవల్ చేసి మనకి పోస్టల్ ద్వారా ఇంటికి పంపించారు సార్. నగేష్ గారు, ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? అసలు మీ ఎడ్యుకేషన్, మీ చదువు ఎంతవరకు చదివారు, ఎక్కడ చదివారు? మా సార్ ఎన్జీ కాలేజ్లో డిగ్రీ అయిపోయింది సార్. మాది డిగ్రీ అయిపోయి ఇతర పాలిటెక్నిక్ అయిపించినాం. ఇప్పుడు రైల్వేకి ప్రిపరేషన్ అవుతున్నాం సార్. మేము మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు సార్. మాది సాధారణ కుటుంబం సార్. నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య ఉంటారు సార్. మా అన్నయ్యకి డిగ్రీ అయిపోయింది సార్. ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ సార్. మీరు రాష్ట్రాల్లో పర్యటించేటప్పుడు ఏ రాష్ట్రాలలో పరిశుభ్రంగా అనిపించింది, ఏ రాష్ట్రాలు మంచిగా అనిపించింది మీకు? రాష్ట్రాలు 2 ఉన్నాయి సార్ మనకి ఇండియాలో మొత్తం. మధ్యప్రదేశ్లోని ఇండోర్ రాష్ట్రం సార్. ఇండోర్ రాష్ట్రం ఒకటి, మనకి కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రదేశంలో నీటిగా ఉన్నాయి సార్. అక్కడ ఇప్పుడు ఢిల్లీలో ఉచిత విద్య, ఉచిత వైద్యం లాంటి ఫ్రీ పథకాలు లేకుండా చాలా అద్భుతంగా ఉంది, దేశంలోనే ప్రథమంలో ఉంది ఢిల్లీ అంటుంటారు. మీరు నిజమేనా? మీరు అక్కడ ఏమన్నా అధ్యయనం చేశారా? అక్కడ ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి? మీరు చెప్పింది నిజం సార్. అక్కడ మనకి ఇక్కడ రైతు బంధు ఇలాంటి ఉచిత పథకాలు లేక యువతకు, ప్రజలకి ఎలాంటి అవసరమైతే వాళ్ళు మంచిగా ఉంటారు వాటిని ఉంటారు. ఒకటి విద్య, ఒకటి వైద్యం, ఒకటి ఆహారాలు మంచిగా ఉన్నాయి సార్ వాళ్ళు. మీరు చూసిన రాష్ట్రాలల్లో, మీరు చూసిన 14 రాష్ట్రాలు చూశారు కదా, అవి 14 రాష్ట్రాలల్లో మీకు బాగా వెనకబడిన రాష్ట్రం ఏదనిపించింది, ముందున్న రాష్ట్రం ఏదనిపించింది? ముందున్న రాష్ట్రం అంటే ఒకటి 2 ఉన్నాయి సార్ మన దేశంలో, గుజరాత్, తమిళనాడు సార్. వెనుకబడే రాష్ట్రాలు అంటే మనకి వెనుకబడ్డ ఛత్తీస్గఢ్ సార్. వెనుకబడే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కొంచెం పర్లేదు సార్. అంటే మీరు మధ్యాహ్నంలో ఛత్తీస్గఢ్ వెనుకబడి ఉండడానికి కారణం ఏమనిపించింది? అక్కడ మనకి మావోయిస్టులు ఉంటుందా సార్, వాళ్ళ వల్ల వెనుకబడింది సార్. అక్కడ అన్నాల వల్ల అక్కడ ప్రజల జీవిత విధానాలు వల్ల గవర్నమెంట్ పట్టించుకోలేకపోతుంది, అందువల్ల వెనుకబడింది. అంటే గుజరాత్ రాష్ట్రం బాగా ముందుండడానికి కారణం మరి పిఎం సొంత రాష్ట్రం అంతో అంత ముందు అంటారు మీరు? అవును సార్, ఇష్టపడడానికి నిజం సార్. ఎందుకంటే మనకి మోదీ గారు ఇప్పటికీ కొత్తగా 6 సార్లు రాష్ట్రానికి సీఎంలో ఉన్నారు సార్ వాళ్ళు, ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. అందువల్ల వాళ్ళు ముందర ఉండి ఒకటి వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ జాబ్ల మీద ఫోకస్ లేకుండా ఓన్లీ బిజినెస్ ఎలా చేయాలి అని వాటి మీద ఎక్కువ సార్. అందులో ఒకటి మన సూరత్లోనే వజ్రాల వ్యాపారం బాగా చేస్తారు సార్ వాళ్ళు. వాటి మీద ఎక్కువ ఆదాయం వస్తుంది. మొత్తం వ్యాపారాలలో కొత్త పరిశ్రమలు కూడా ముందర ఉంచారు. ఓకే, అసలు మీ గ్రామం ఏ గ్రామము, ఏ జిల్లాలో ఉన్నారు మీరు? అసలు ఏ జిల్లా నుంచి ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేయాలనిపించింది? కురంపూడి మండలం సార్ మాది. కురంపూడి మండలం బోడపాడు విలేజ్ సార్ మాది. ఆ ఊరికి బస్ సౌకర్యం కూడా లేదు సార్. అది మారుమూల విలేజ్ సార్ అది. అక్కడి నుంచి మనం ఎట్లయినా దేశాలు ఎట్లయినా చూడలేకపోయినా మన దేశం వరకైనా చూసి అక్కడ తెలుసుకోవాలని ఉన్నా సార్. అదే ఓకే, ఇప్పుడు గుర్రంపూడి అన్నారు. గుర్రంపూడి ఎక్కడ ఉన్నది అంటే తెలంగాణలో ఎక్కడ ఉన్నది ఏంది? గుర్రంపూడి మండలం మనకి తెలంగాణ నల్గొండ డిస్టిక్లోని గుర్రంపూడి మండలం సార్ మాది. అందులో బోడపాడు అని ఒక సాధారణ విలేజ్ సార్ మాది. మీరు రాబోయే కాలంలో మరి ఇంకా ఇలాంటి వరల్డ్ రికార్డు
ప్రతిభలు ఏమైనా కనబరచాలనుకుంటున్నారా, ఏం చేద్దాం? ఇక నేను భవిష్యత్తులో ఇంకా గిన్నెస్ వరల్డ్ రికార్డు ఒకటి మనకి భారతదేశానికి సేవలు అందించి రాష్ట్రపతి చేతుల మీద పద్మశ్రీ పొందాలనేది నా జీవిత ఆశయం సార్. చూశారు కదా, మరి రాబోయే కాలంలో జానపాటి నగేష్ గారు వరల్డ్ రికార్డు ఒకటి సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. మరి అతను కూడా ఆ విషయంలో విజయం సాధించాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఓవర్ టు స్టూడియో.